వచ్చినాడు వచ్చినాడు అన్నయ్య వచ్చినాడు వచ్చినాడు ఊగినాడులే ఊడిపోగానే చూసుకోండి కొంచెం తప్ప ఎవరికైనా స్కిప్ ఇటు ఒకసారి 10 సంవత్సరం ఆ బాబుతోనే డ్యాన్స్ ఎవరు లేరా సీరియల్ దిగిరా పట్టు సీరియల్ ఒకసారి అన్న అమ్మాయి అంటే పెళ్లి చేసుకుంటాడు అమ్మాయి లేకుండా పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు చాలా చేసుకోండి పోమని మీరు 8 రోజులు చేస్తారు రాబాబు అది టెంకాయ పందెం వేసే వాళ్ళు ఈ ఊళ్ళో ఉన్నాడు రా బాబాయ్ అని ఆడు వచ్చాడంటే పెద్ద తలపురా వచ్చేసాడు రాడు ఈ ఊళ్ళో ఉన్నాడు రా బాబాయ్ అని ఆడు వచ్చాడంటే పెద్ద తలపురా వచ్చేసాడు రాడు ఎవరో ఇంకోనే మనం చేసేది వీటికి పాలతే అంతే సర్పంచ్ కొడుకు నేనే సైలెంట్ ఉన్నాను సర్పంచ్ పాలరా నీకు 2.1 నిన్ను మించిన 2.2 వస్తుంది అక్కడ ఎవరోడు చూసాంట్రా నువ్వు ఈడేవరా డైపర్ వేసినాడు ఉన్నాడు బ్రో నర్సాపురం నర్సప్ప అవన్నీ కాదురా స్కూల్కి వచ్చినాం అందరం సమన్వయంగా ఉన్నాం కళావతి టీచర్ ఇచ్చాను నాకే కావాలరా నాకే కావాలా మీ అందరిలో మీ అందరికన్నా నేనే హ్యాండ్సమ్ ఉంటాడు నేను ప్రెసిడెంట్ కొడుకుని ప్రెసిడెంట్ పెద్ద పెద్ద ఎమ్మెల్యే తెలుసు నేను చెప్తే కానీ కళ్యాణ్ నా దగ్గరికి రాదు నీ దగ్గర రాదు కళావతి నాకే మీరు ఎంత ప్రయత్నించామో కళావతి నాకే సొంతమవుతుంది అలా మోడీ బాబాయ్ ఎవరన్నా మోడీ కళావతి
పైన సర్పంచ్ కొడుకంట ఎవరో పెద్ద మంచి అంట ఊరికి. అయినా కళావతి గారు సొక్కలేదు సర్పంచ్ అంటే వెనకాలంతా చెప్పుకొని ఉండవచ్చు. కాదు బా, మీ అయ్యో ఊర్లో చలికాలంలో వేలు పుట్టిస్తానంట, చూసుకో మళ్ళా. మేము వేడి పుట్టించగా అమ్మాయి ఉండేది మేము కూడా. కళావతి గారు మీకు కూడా వేడి పుట్టి అంటే పుట్టిస్తాం అట్లా. ఎందుకు అయ్యా? సరే ఈ పేరు ఏం పేరయ్యా? అర్జున్ రెడ్డి అని. అర్జున్ రెడ్డి ఈడ ప్రతోడు అర్జున్ రెడ్డి అనేది చెప్పే కదా అని ఆ స్టెప్ వేసి ఇవన్నీ చూపించామండి ఒకసారి. మాకు ఒకసారి ఛాన్స్ ఇస్తే. పద్దాకు నువ్వు ఏం చూసావని చెప్పక. నా పేరు బిల్లప్ బాబాయ్. బిల్లప్ బాబాయ్ భూమి పుట్టినప్పుడు పుట్టినట్టుండవు. నీ పేరు నువ్వు భూమిని ఆపేస్తా. ఎవరు చెప్పావురా? భూమి పైన చెప్పినావా? సూర్యునే అబ్బాయి ఇంకా నువ్వు చెప్పినావా? ఈడ ఆపుతాడంట. ఈ ఇక్కడ మీద బెల్ట్ ఆపుకోలేడు, ఈడ భూమి ఆపుతాడంట. మన మీ ముగ్గురులో చూసండి ఈ పిల్లోడు మంచోడు ఉన్నట్టున్నాడు. ఆ పిల్లల దగ్గర కూడా తెలుసా ఎవరు మంచివాడు. సరిగ్గా నిక్కరికే బెల్ట్ పెట్టుకోవాలి, ఇంకా నీకేంటి బెల్ట్ పెట్టేది? కాదే ఇదేంది డాలరా? ఏంది అది? ఇది స్టైల్. స్టైలా? బాబా నీ గురించి తెలిసింది బాగా. నాకు పిఎం తెలుసా? పిఎం తెలుసా నీకు? పురుగుల మంది కంపెనీ కూడా తెలుసు, నీకు తెలుసా? అది మా బ్రాండే. మేడం చెప్పు. కడపలో కళ్యాణ్ తెలుసా? మీకు తెలుసా? కానీ మా ఇంటికి వచ్చింది తెలుసా? కలవకల్లో అంతా తెలుసు, నీకు తెలుసా? కూడా సాడే అంటే మీకు తెలుసా? నాకు అర్థమైంది ఇలా ముగ్గురు శోధన వర్గాలని ఏదో మేనేజ్ చేసేద్దాం. నువ్వు నన్ను రావచ్చు టీచర్, మనం ముందుగా బెస్ట్ ఇంప్రెషన్ తెచ్చుకోవాలా. మీరు కొంచెం దూరంగా ఉండండి. నాకు మీరు ఏమైనా తిరుగుతారో నన్ను కూడా మీలాగే యాడ్ చేసుకుంటాను. కాదు ఇప్పుడు ఏ క్లాస్ స్టార్ట్ చేద్దాం చెప్పండి. నాకు బయాలజీ సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టం. నాకు కూడా బయాలజీ సబ్జెక్ట్ అంటే ఇష్టం. మాకు ఇష్టం కదా, నాకు బాత్రూంలో బయలు ఇష్టమా? నాకు బయలు అంటే ఇష్టం. నాకు ఫిజిక్స్ అంటే ఇష్టం. ఇది ఫిజిక్స్ లేదు, ఫిజిక్స్ సబ్జెక్ట్ అంటే ఇష్టం అంటే ఇది ఫిజిక్స్ లేదు, ఇది ఫిజిక్స్ సబ్జెక్ట్ ఇష్టం. ముందర పాట వెనకాల ఏం చేయాలా? కళావతి గారు ఇంకా క్లాస్ స్టార్ట్ చేస్తారా? స్టార్ట్ చేస్తాను. కూర్చోండ్రా, కూర్చోండి. కూర్చోండ్రా. నేను చెప్పింది కింద కూర్చోమని, నా మొదల మీద కూర్చోమని కాదు. ఎంత సర్పంచ్ అయితే యారు ఎడుగుతుంటావు కూర్చోయ్యా. మా నాన్న గురించి తెలుసు కదా, మన పోస్టింగ్ చేయించినా మా నాన్న మీకు ఈడ. తెలుసులే మీ అయ్యా గురించి తెలుసు, వాళ్ళ అయ్యా గురించి కూడా తెలుసు. కూర్చో. సగం అని చెప్పాడు. మీ అయ్యా గురించి తెలుసు, వాళ్ళ అయ్యా గురించి కూడా తెలుసు. కూర్చో కింద ఫస్ట్. ఏమో మా నాన్న నాకు రాత్రి ఏం చేస్తావు నాకు కూడా తెలుసు. నర్సాపురం నర్సయ్య. ఫస్ట్ రేటు పేరుకి చెప్పుకోవద్దా? వెనకాల చొక్కా తిరిగింది, జనాలు కనపడకుండా మేనేజ్ చేస్తున్నావు. పై ఒకసారి చెప్తాను. మేడం నాకు సపరేట్ చైర్ కావాలి. యారు ఎడుగుతున్నాగా కూర్చోంగా. బాబాయ్ .1 ఓ వీడు ప్రెసిడెంట్ అంతా ముందు ఆడవాళ్ళంతా కట్టలు పడతారు. వీడి స్టేజ్లో చొక్కా కట్టలేదు, యూజువల్లీ అంట. వీడికి కలవకల్లో కలవతి కావాలి. చూపి చొక్కా చూపారు. ప్రెసిడెంట్ అంట. ఎట్టయ్యా నువ్వు ప్రెసిడెంట్? ఏంటి మేడం మీరు కూర్చుంటున్నారు? ఇది పిఎంసీలో. అది ఏం కాదని కూర్చోండి ఫస్ట్. సరే మేడం, మీ దగ్గర మా డాడీ మీ దగ్గర కూర్చొని చక్కగా చెప్పించుకోమన్నాడు. మీ అయ్యే ఏం చేపించుకోమంటాడు మా తెలుసులే. ఏందయ్యా కాలు విసురుతావు? 1.0 నడుమిస్తుందా? ఏందయ్యా నేను టీచర్ అయ్యా, మీరు ఏందో చేస్తాను నన్ను.
ఇప్పుడు మాట్లాడదాం రాండి ఏం సర్పంచ్ ఎక్కడికి పోతున్నావు? నాకు ఈ ఫోన్ వస్తుంది. నాకు భరత్ వచ్చి భయపడతాడు మనం స్ట్రాంగ్. నువ్వు స్ట్రాంగే, నీకు 2 ఏళ్ళు అయితే నువ్వు ఏడబోతావు నేను ఏంలే. అది నాకు అమ్మాయిని కాల్ చేశాడు. అంబానీ అమ్మాయిని కాల్ చేశాడు. అమ్మాయి బాబాయ్ వస్తున్నా. నా గూడూరు సుబ్బాడి ఫోన్ చేశాను నేను పోతాను. నా కుటుంబ నారాజు ఫోన్ చేశాను, నేను పోతాను. సర్లే, మీ ఊర్లో సర్పంచ్ ఏమేం చేస్తాడు చెప్పు. అన్ని చేస్తాను, తోటలో సపోర్ట్ ఏంది అంత మాట అంటే నన్ను ఆయన ఉట్టికి ఎలా పెట్టింటాడు కూడా. ఏ బిల్ల బాబాయ్ 2 అంటాడు, ఏ సైలెంట్ ఉన్నాడు, ఏం చేయలేకుండా. బాబాయ్ ఈరోజు ఎక్కడ చెప్పాడు? ఇదేనా మైకి కాదు, గోలీ సోడ కొట్టాలా? బాబాయ్ గోలీ సోడ కొట్టావా? ఈ సోడ ఈ బిల్డప్ బాబాయ్రా. రే తమ్ముడు 2 గోలీ సోడ కొట్టి పోరా. తమ్ముడు ఈ సోడా ఈ కూడా వేయాలా? ఈ కళావతి కావాలంట. సోడా కొట్టేది రాదు. కళావతి రోజు ఏం చేస్తారా మనం వస్తున్నాడా? యాడ్ చెప్పు మేడం, పక్కన సర్దుకునే సరిపా చూడలేక వచ్చానా? నా చీర నేను చదువుకుంటా, నీకేమయ్యా? సర్దుకుంటా సార్, నా ముందర కాదు, లో సర్దుకో. ఏందో వదిలేరు కూర్చున్నా చదువుకోట. టీచర్ దగ్గర కూర్చుంటే బాగా మార్కులు వస్తాయని చెప్పింటే దగ్గర కూర్చున్నా. అది మీ అయ్యా చిన్నప్పుడు చెప్పింటాడు, ఇప్పుడు కాదు. మళ్ళా టీచర్ దగ్గర కూర్చోమంటే టీచర్ వల్ల కూర్చోమని కాదు అర్థం. ఇవాళ మీ అయ్యా పేరు చెప్పు ఫస్ట్. విడిపల్లో ఈడ అట్లే చెప్తాను మన ఊర్లో. ఇంటి బల్ల చదివి నువ్వు ఇట్టుండవు. సర్లే, సర్పంచ్ కొడుకు అంటున్నాడు కదా, ఏబీసీలు అన్నొచ్చు అయిపోకు. ఏమో నాకేం డౌటే. ఆ చెయ్యిను కూడా 20 రూపాయలు వేసుకుని వచ్చాడు, నాకు డౌట్ కానీ. ఏమో చూసంటే గోల్డెన్ నెట్ ఉంది చూడట కొంచెం. కూడా ముందు నుండి బాగానే ఉంది చూసేకి. నేను అట్టే అనుకున్నా సర్పంచ్ అని. ఎనికి నుండి చూసి అంతా ఇది ఏం కళావతి గారు, ఏం కావాలా? నాకు చైన్ కావాలి. 24 క్యారెట్స్ 999. నువ్వు చైన్ కావాలంటే పంపు షెడ్లోకి రమ్మంటావు. నాకు వద్దులే స్వామి, నువ్వే పెట్టుకో. మేడం ఇది 1 రోజు కావాలి. ఏం కావాలరా? ఈ సర్పంచ్ అంటానే సప్పన ఆకులు పనులు చేస్తాడు కానీ సరిగ్గా పని కూడా ఎవరు చేయరు. మా గ్రామ గోల్డ్ వేసుకొని నా కొడుకు 24 క్యారెట్. ఈయన ఇంటర్ బెల్ట్ మీద కూడా దీనికి కలవది కాదు. ఏంటి కదా నీకు? చెప్పండి కళావతి గారు, ఎప్పుడు వచ్చారు సపోర్ట్ తోటి? సపోర్టర్లేకి రాని యాదోర్లేకి రానిలయ్యా. సపోర్టర్ తీసి నువ్వే ఆడైనా పెట్టుకో, నాకు వద్దు కానీ. కేజీలు పంది కూడా తెప్పించానా, ఇద్దరం వండుకుందాం. పంపు చెట్టు కాడ సాంగ్ వేసుకుంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. కాదు, నాకు రోజు మధ్యాహ్నం నైట్ పప్పు అన్నంతో నెయ్యి వేసుకునే వాటు పెరుగన్నం తిన్నాం అలవాటయ్యా. నేను ఉప్పన్నం ఇప్పన్నం కాదు కానీ మన భజన పోయిపా ఆ లాస్ట్లో పప్పులుగా పుల్లాంటున్నాడు, దండిగా మాట్లాడి తల్లచ్చినట్టున్నాడు. ఇల్లు భజన పోతారు కానీ అది చేసేదండి. మీ ఊళ్ళో ఇట్లా కూడా చేస్తారా? అలా అమ్మాని బాబాయ్ పెరిగితే గేదెలు పంపించు. పెరిగితే ప్రాబ్లం చేయాలంటే 100 కేజీలు పంపించరా నా పేరు చెప్పి. ఏందయ్యా మీరు చెప్తే ఇన్ని గేదెలు వచ్చాయా? మేడం భయాన్ని చెప్తాన్నారు, ఇప్పటి నుంచి వాళ్ళకు సొల్లేసేది సరిపోయింది. ఏం చేస్తావు? స్టార్ట్ చేసేది ఏం చేస్తాం? వాడేమో 100 గేదెలు అంటాడు, వీడేమో పాలు పిసగానే పెరుగు వస్తాదంటాడు. నా ముందరేమో 3 గేదెలు ఉన్నాయి. నా కాదండి మేడం, 1 కేజీ నెయ్యి తీసి పెట్టాం మీకోసం. ఇది నెయ్యి నెయ్యా? మాకు కావాల్సింది వెయ్యి. అలా అమ్మాయి బాబాయ్ నేస్తే గేదెలు పంపించు. పెరిగితే నెయ్యి వచ్చేయాలంతే. తిరిగితే నెయ్యి రాదు, చేస్తే పెరుగులో వెన్న ఎత్తే వస్తుంది. సర్లేయా, ఇప్పుడు మనం ఏబీసీలు అన్నా చెప్పుకుందాం. మీ సర్పంచ్కి ఏబీసీలు రావు, ఏం రావు. ఏంది ఏం తప్పియాలయ్యా? బి అంటున్నావా? ఓరి నీ అయ్యా. ఏ పొద్దాగా సర్దుకోడా వాళ్ళు చూడలేక వచ్చిపోతున్నారు. ఎవరు? సినిమా అయితే పొద్దున బడికి పోలేము. సినిమా అవుతా నీకేళ్ళయ్యా? ఆగేసిన కొట్టాల కాడ కూడా ఓడు.
భాస్కర్ అట్టితట్లలో పిలుచుకోపోతాడు. సర్లే ఏబీసీలోనే చెప్పుకుందాం. మీ సర్పంచ్ కొడుకు ఏబీసీలో రావు ఏమీ రావు. మా కిట్టాడు మా రోడ్డు కాడికి పోదాం అంటాడు. నీకు కిటాడి మామ రోడ్డు గాడికి, నా ఇంటి మామ ఆడిగాడికి అని తప్ప ఏంది రావు. ఇంకా మా వెంకి మామ ఇంటికి రమ్మంటున్నాడు. కాదయ్యా, వాళ్ళు ఇలా కడిగి రమ్మన్నారు, వాళ్ళు వీళ్ళు ఇలా కడిగి రమ్మని కాదు. మీ ఇలా మీ ఎప్పుడు రాలా ఆలోచించు. ఈరోజు రండి. ఉంటూ నేను వినోదం అనుకుని చెప్తా. యువర్ ఆల్వేస్ వెల్కమ్ మేడం. వీడు సర్పంచ్ కూడా బాగున్నాడు, మంచి బాగా మాట్లాడతాడు. వాడు పైకే బాగుంటాడు, లోపలండి తిరిగిపోయింది. ఈట్ ఇంగ్లీష్, ఐ డ్రింక్ ఇంగ్లీష్, ఐ వాచ్ ఇంగ్లీష్, ఎవ్రీథింగ్ ఇంగ్లీష్. సరేపా, నాకు ఒక పాట పాడితే నేను ఒక గిఫ్ట్ ఇస్తా. నాకు పాట అంటే ఇష్టం. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్, సి ఫర్ క్యాట్, డి ఫర్ పాట పాడు స్వామి అంటే ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్ అంటావు, సి ఫర్ క్యాట్ అంటావు. ఇంకా మా మేడం అయ్యే చెప్పు. మీ మేడం అదే చెప్పింది. ఆ మేడం పేరు ఏం పేరు? కలవద్దు. కడవకలు కలవద్దా. దాని మించిన మైండ్ అవుతారు సంవత్సరాలకి. అందుకే అది ఏ వరకు సి వరకే నేర్పించింది. ఏం నేర్పించింది మేడం నాకు కొనొచ్చు. పాట బిల్డప్ పెట్టు. నువ్వు కూర్చునే తప్ప ఏమేం చేయవు. ఏ ఫర్ ఆంటీ, బి ఫర్ బత్తాయి, సి ఫర్ కస్టమర్. కాదయ్యా, వాడేమో ఏ వరకు సి వరకు, ఏ నుంచి సి వరకే అదే. సార్ ఉన్నాను మేడం. ఆ అంటావా మేడం, ఆ అంటావా మేడం. అదే ఆ పాట పాడమనింది. పాట కదా మేడం, వాళ్ళు ఇంగ్లీష్ చెప్పిన తెలుగు చెప్పిన. ఏ ఫర్ ఆంటీ, బి ఫర్ బత్తాయి, సి ఫర్ కస్టమర్. మా మేడం అమలు చేయాలి పక్కవాడు. గురుదేవ్ పరబ్రహ్మ. వీళ్ళ వల్ల ఏది సర్పంచ్ కొడుకుతో కానీ వీళ్ళతో అయ్యారు కాదు కానీ ఫీల్డ్ అసిస్టెంట్తో వచ్చారు ఈ రోజున. హలో ఫీల్డ్ అసిస్టెంట్, ఇక్కడ పిఎం మంత్రి ఇక్కడ.